శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 32వ అధ్యాయం. చిగురు కొమ్మ. ఘననాద సమాకృష్ట జనాళీ బీజ సంవృతః గురురంకోలవద్భాతి జ్ఞానబోధ సభాంకురః. శ్రీ గురుదేవుల ఘననాదం జనులనే గింజలను ఆకర్షించి దగ్గరకు చేరుస్తోంది. ఇక జ్ఞానబోధ సభలు మొలకెత్తుతున్నాయి. అందుచేత శ్రీ గురుదేవులు అంకోల వృక్షంలాగా ప్రకాశిస్తున్నారు. అంకోల చెట్టు చుట్టూ రాలి ఉన్న గింజలు పైన మబ్బులు ఉరిమేసరికి ఆ చెట్లు కాండం దగ్గరకు ఆకర్షింపబడి క్రమంగా అక్కడే మొలకెత్తుతాయని ప్రసిద్ధి. గండకీ యాత్ర. గండకిలో ప్రవేశిస్తాను, నేనిక్కడ ఉండను అని పదే పదే వెర్రిగా అరుస్తూ తన దేవతార్చన సంపుటం తీసుకుని స్వామీజీ తన గదిలో నుంచి బయటకు రాబోతూ ఉండగా కొందరు ఆశ్రమీయులు గబగబా స్వామీజీ గదిలోకి పరిగెత్తుకొచ్చారు. అసలే విచారంగా ఉన్న ఆశ్రమవాసులకు స్వామీజీ వాలకం బొత్తిగా అర్థం కావటం లేదు. ఆయన కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు కారుతోంది. మాట ఒక వెర్రి పూనకపు మాటగా ఉంది. ఒళ్లంతా పొంగి ఉగ్రంగా ఉంది. లోపల బీరువాల తాళం చెవులు శివరాం, జయరాం మొదలైన వాళ్లవైపు విసిరేసి మళ్ళీ అవే మాటలు చెప్పారు స్వామీజీ. నేను దానికి మాటిచ్చాను, ఇప్పుడు నా మాట పోతోంది. ఇక నేను ఇక్కడ ఉండను, గండకిలో ఐక్యమైపోతాను. ఇప్పుడు ఆశ్రమవాసులకు కొంచెం విషయం అర్థమైంది. ఇంతకు ముందే ఒక పాత భక్తుడి భార్య, బంధువులు వచ్చి వెళ్లారు. ఆ భక్తుడికి ఈ మధ్య చాలా కాలంగా ఏదో జబ్బుగా ఉందని బెంగుళూరులో వైద్యం చేయిస్తున్నారు. చివరికి వైద్యులంతా ఇక ఆశ లేదు అని చెప్పేశారట. ఇక రోజుల్లోకి వచ్చేసింది అన్నారట. దాంతో అతని భార్య, ఇతర బంధువులు వచ్చి స్వామీజీ కాళ్ల మీద పడి గోలగోలగా ఏడ్చారు. అందులో పాపం అతని భార్య తన పసుపు కుంకుమలు నిలపమని, పతిభిక్ష పెట్టమని దీనాతి దీనంగా శోకించింది. హృదయ విదారకమైన ఆ ఆడకూతురు ఏడుపుతో ఆశ్రమ వాతావరణమంతా దుఃఖమయమైపోయింది. స్వామీజీ మాత్రం ఎందుకో ఒక పట్టాన కరగలేదు సరికదా, కదలనైనా కదలలేదు. ఆశ్రమంలో కుక్కపిల్లలు సైతం బిక్కుబిక్కుమని చూస్తున్న ఆ శోక వాతావరణంలో చాలాసేపటికి స్వామీజీ కంఠం గంభీరంగా వినిపించింది. వాడిప్పుడు బతకటం మీకెవ్వరికీ మంచిది కాదు. ఈ మాటతో ఆ బంధువుల దుఃఖం మరింత పెరిగిపోయింది. స్వామీజీ, ఈ ముసలాడు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ వయస్సులో కడుపుకోత భరించలేను. నా కొడుకును బ్రతికించండి, మీరు తలుచుకుంటే బ్రతికించగలరు అన్నాడు ఆ భక్తుడి తండ్రి మరింత దుఃఖిస్తూ. అతని భార్య అంతకన్నా తీవ్రంగా ప్రార్థించింది. తనకు సుమంగళీ మరణం అనుగ్రహించి భర్తను బతికించమంది. వాడు బతికితే మీరంతా ముష్టెత్తుకు తినవలసి వస్తుంది అన్నారు స్వామీజీ కఠినంగా. బంధువులంతా ముక్తకంఠంగా అది తమకు ఇష్టమేనన్నారు. అతను బతికితే చాలన్నారు. అప్పటిదాకా తన లోలోపల బిగబట్టుకుంటున్న దుఃఖం స్వామీజీలో కూడా వ్యక్తమైపోయింది. ఇక ఏడవకు, ఏడవకు, నీకు మాంగళ్యదానం చేశాను, తాత నీకు పుత్రదానం చేశాను, ఇక ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి ఓదార్చి ఇక వెళ్ళి వాడి వైద్యం సంగతి చూడండి అని పంపించేశారు స్వామీజీ. కొండంత ధైర్యంతో వాళ్ళలా వెళ్లారు. ఇక్కడ స్వామీజీలో ఈ మార్పు వచ్చింది. ఇక ఆశ్రమవాసులంతా స్వామీజీ చుట్టూ మూగారు. వాళ్ళంతా సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామీజీ కదలటానికి వీలు లేకుండా అడ్డుపడ్డారు. నేను మాటైతే ఇచ్చేశాను, దాని ప్రకారం వాణ్ణి బ్రతికించాలి. కానీ వాడి ఆయుస్సు అయిపోతోంది. దీనికి పరిహారం వెతకాలి, లేకపోతే నా మాట అసత్యమైపోతోంది. అందుకే నేను గండకీ నదిలో ప్రవేశిస్తాను. అందుకే నా మూలదేవుణ్ణి తీసుకుని బయలుదేరాను. మీరు అడ్డం లేవండి అని స్వామీజీ కోపంగా అరుస్తున్నారు. ఇంతలో ఇద్దరు భక్తులు తక్కిన భక్తులందర్నీ కేకలేసి గది బయటకు పంపించి వేయసాగారు. ఇలా అందర్నీ బయటకు పంపిస్తున్నట్టే పంపిస్తూ వాళ్ళు కూడా బయటకు వచ్చేసి చటుక్కున స్వామీజీ గది తలుపులు తాళాలు వేసేశారు. అలా తాళం వేసి, మీకు కావలిస్తే మా అందరి ఆయుష్యం తలా కొంచెం తీసుకుని అతన్ని బ్రతికించండి,
మీరు మాత్రం కదలటానికి వీల్లేదు అని కిటికీలో నుంచి అరిచారు. ఇది విన్న స్వామీజీ అప్పటికప్పుడే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఇక భక్తులంతా గదికి అన్ని వైపులా కాపలా కూర్చున్నారు, ఏ గోడలో నుంచైనా వచ్చేస్తారేమో అని. అలా ఒక అరగంట జరిగింది. అప్పుడు లేచిన స్వామీజీ కిటికీలోంచి పిలిచి తాళం తీయమన్నారు. ఇప్పుడు స్వామీజీ ముఖం గంభీరంగా ఉన్నా ప్రశాంతంగా ఉంది. అందువల్ల పర్వాలేదని తలుపులు తీశారు భక్తులు. స్వామీజీ చొప్పరంలోకి వచ్చి బల్ల మీద కూర్చుని భక్తులందర్నీ చుట్టూతా కూర్చోమన్నారు. మన ఆశ్రమంలో ఏదైనా ఒక ప్రాణి జీవితం పోవాలి, లేకపోతే వాడు బతకడు అన్నారు స్వామీజీ. చప్పుడు లేని పిడుగు వంటి ఆ మాట విని అందరూ బిక్కచచ్చిపోయి ఏమంటే ఏమవుతుందో అని బిగుసుకుపోయి కూర్చున్నారు. ఏ క్షణంలో ఎవరినెత్తిన నిజంగా పిడుగు పడుతుందో తెలీదు. అంతా భయం భయం. ఆశ్రమంలో గాలి కూడా బిగిసిపోయింది. భయం వల్లేనేమో. ఆశ్రమంలో ఆవరించిన మౌనం స్వామీజీ సన్నిధిలో కూడా భయంకరంగా ఉంది. ఉన్నట్టుండి ఏదో పటపటామన్న శబ్దం. ఎక్కడో ఏదో చెట్టు పడిపోయి ఉండాలి. అవును, ఆశ్రమంలో మొన్నే పువ్వు వేసిన పచ్చని అరటి చెట్టు ఏమీ కారణం లేకుండానే మొదటికి విరిగి పడిపోయింది. ఒక్క ఉదుటున స్వామీజీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. వాడు బతుకుతాడు, సందేహం లేదు. కాని వాడికి ఏదో అవయవంలో ఏదో లోపం అవుతుంది అన్నారు స్వామీజీ. ఆయన ఏ చిహ్నం చూసి అలా చెప్పారో మాత్రం తెలీదు. స్వామీజీ అన్నట్టుగానే ఆ భక్తుడు బ్రతికాడు. అతని మాట కొంచెం నంగిపడ్డది. అప్పటి నుంచి చాలా సంవత్సరాలు ఆశ్రమంలో ప్రతి ఉత్సవానికి వచ్చి విశ్రాంతి లేని సేవ చేసుకుని వెళ్లటం అలవాటుగా పెట్టుకున్నాడతను. స్వామీజీ చెప్పినట్టే వేళ్లు పాతుకుని ఉన్న అతని వ్యాపారం కొద్ది కాలంలోనే దెబ్బతిన్నది. ఎందుకు తిన్నదో ఎవరికీ అర్థం కాదు. మరీ ముష్టెత్తుకోకపోయినా చాలా సంవత్సరాలు రోజులు కష్టంగా గడిచాయి. అయినా ఆ కుటుంబం స్వామీజీని కృతజ్ఞతతో యథాశక్తి సేవించుకుంటూనే ఉన్నది. స్వామీజీ కూడా వారు మరీ కష్టంలో ఉన్నప్పుడల్లా అనేకసార్లు ఆదుకున్నారు. ఇది ఇలా ఉండగా 1972 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక రోజున స్వామీజీ తన అమ్మమ్మ సావిత్రమ్మ గారిని, తాత లింగన్న గారిని ఆశ్రమానికి పిలిపించారు. ఏదో అనుకుని వస్తే ఆ రోజు అమ్మమ్మగారికి పట్టుచీర పెట్టి బంగారు గాజులు వేసి ఏమిటేమిటో హడావిడి చేసి అవన్నీ ఇక్కడే అలంకరించుకోమని పెద్ద పూజ చేసినంత పని చేశారు స్వామీజీ. తాత అవ్వ సంబరపడిపోయారు. అవ్వా, నీ చేత హరిద్వార యాత్ర చేయిస్తాను. తాత ఆ చలికి తట్టుకోలేడులే, నీ చేత ఆ యాత్ర చేయిస్తాను అన్నారు స్వామీజీ. లింగన్నగారు సంతోషంతో పొంగిపోతూ, నాయనా, నేనుండగానే ఆ గంగతీర్థం పోసి సమారాధన కూడా చేయించు అన్నారు. నీకు గంగతీర్థం ఏమిటి తాత, కైలాస తీర్థం ఇప్పిస్తా, వైకుంఠ సమారాధన చేయిస్తా అన్నారు స్వామీజీ. ఆ కథ అలా ఉంచితే ఇక్కడ స్వామీజీకి ఎందుకు కలిగిందో కానీ గండకీ నదీ స్నానం చెయ్యాలనే సంకల్పం నానాటికి బలపడసాగింది. అది కేవలం ఢిల్లీ భక్తుల భాగ్యమే అని తేలటానికి ఎక్కువ ఆలస్యం పట్టలేదు. ఎందుకంటే తమ గండకీ స్నానం వాంఛను ఢిల్లీలో ఒక భక్తుడికి రాసిన ఉత్తరంలో వ్యక్తం చేశారు స్వామీజీ. అప్పటికి ఢిల్లీలో ఏర్పడి ఉన్న భక్తులు 5గురే. వారంతా చేరినా స్వామీజీ ప్రయాణం ఏర్పాటు చేయగలవారు కాదు. ఇక వాళ్లకు రాయటం దేనికి? అదే వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ల గందరగోళం తీరుస్తూ ఆ ప్రయాణపు ఖర్చులన్నీ మైసూరు భక్తులే భరిస్తున్నారని మళ్ళీ మరో ఉత్తరం వెళ్ళింది. అప్పుడది కేవలం తమను అనుగ్రహించేందుకు, తమ అశక్తతను కప్పిపుచ్చేందుకు స్వామీజీ వేసిన ఎత్తుగడ అని ఢిల్లీ వారికి అర్థమైంది. వచ్చిన సదావకాశాన్ని జారవిడుచుకోకుండా ఆ ప్రయాణంలో కావలసిన ఏర్పాట్లు చేద్దామని ఢిల్లీ భక్తులు ప్రయత్నించసాగారు. గండకీ నది నేపాల్ భూభాగంలో ఉంది కనుక ఆ నది రేవుల గురించి తెలుసుకుందామని ప్రయత్నించారు. అది కూడా వారి వల్ల కాకముందే స్వామీజీ ఢిల్లీ వచ్చేశారు. స్వామీజీ కన్నా ముందే మద్రాసు కమలమ్మ గారు, బెంగుళూరు శకుంతలమ్మ గారు అక్కడి భక్తులకు సహాయం చేసేందుకు ఢిల్లీ చేరారు. వీరితో పాటు స్వామీజీ అమ్మమ్మ సావిత్రమ్మ గారు కూడా యాత్ర కోసం ఢిల్లీ చేరింది. మార్చి 21, 1972 తెల్లవారుజామున దేవతా సంచార సమయమైన 2 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు స్వామీజీ.
అంతకుముందు జరిగిన మానస సరోవర యాత్రను లెక్క వేసుకోకపోతే స్వామీజీ చేసిన మొట్టమొదటి ఉత్తర భారతదేశ యాత్ర ఇదే. ఆ రోజు ప్రాతకాలం 5 గంటలకే స్వామీజీ పీఠపూజ చేశారు. గండకీ యాత్రకు ముందు హరిద్వార, హృషికేశ యాత్ర చేయాలని సంకల్పించారు స్వామీజీ. స్వామీజీ వచ్చే వరకు ఏ రకమైన ఏర్పాట్లు చేయలేకపోయిన ఢిల్లీ భక్తులు అటుపైన వాటంతట అవే జరుగుతున్న ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోక తప్పలేదు. శివశంకర్ గారనే ఒక పెద్ద మనిషి స్వామీజీ దర్శనానికి వచ్చి తనంతట తానుగా స్వామీజీ హరిద్వార ప్రయాణానికి తన కారిస్తానన్నాడు. అన్నవాడికి పరీక్ష లేకుండా వదలరు గదా స్వామీజీ. ఆయన కారు చెడిపోయింది. వేరే కారు అద్దెకు తెచ్చి ఇచ్చాడాయన. ఆ మర్నాడు హరిద్వారానికి స్వామీజీ ప్రయాణం అయ్యేసరికి స్వామీజీ కారు వెంట 4 కార్లు మాత్రమే కాక బస్సు కూడా బయలుదేరింది. మొత్తం 50 మంది భక్తులతో హరిద్వారం చేరారు స్వామీజీ. ప్రపంచ ప్రసిద్ధమైన హిమాలయ పర్వతాలలో సముద్ర మట్టానికి 950 అడుగుల ఎత్తున ఉన్న హరిద్వారం సాంప్రదాయిక భారతీయులందరికీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రకృతి సిద్ధమైన దివ్య సౌందర్యం తొణికిసలాడే ఈ మహాక్షేత్రం చూస్తే భక్తులకేగాక గంగాదేవికి కూడా ముచ్చట కలుగుతుంది కాబోలు. అప్పటిదాకా శైవాలికా పర్వత పంక్తులలో పాము మిలికలు తిరుగుతూ గలగలలాడుతూ అరవయసు బోయపిల్లలా పరుగులు తీసిన గంగా స్రోతస్విని ఇక్కడ నిలబడి అల్లరిమాని విశాలమైన చదును మైదానాల మీద నిండు వయసు పెద్ద ముత్తైదువులాగా హుందాగా సాగుతూ ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రాన్ని గంగాద్వారము అంటారు కొందరు. ఆ క్షేత్రంలో హరికిపాది అనే స్నానఘట్టంలో స్నానం చేయటం ముఖ్యం. అక్కడ స్నానానికి వెళ్ళిన స్వామీజీ ఆ ఘట్టాన్ని దాటి మరికొంచెం దూరంగా నడిచారు. భక్తులలో ఒకరు హరిపాది దాటిపోతున్నామన్నారు. కాదు, ఇదే నిజమైన హరిపాది అని చెబుతూ ఒకచోట స్నానానికి దిగారు స్వామీజీ. మనోహరమైన గంగా ప్రవాహంలో దిగి అందరూ స్నానాలు చేస్తున్నారు. స్వామీజీతో కూడా వచ్చిన తిమ్మప్పయ్య గారు పితృతర్పణం చేసుకుంటున్నాడు. ఇంతలో భక్తులందరినీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందన అనే కీర్తన పాడమన్నారు స్వామీజీ. ఆ పాట చివరికి వస్తూ ఉండగా స్వామీజీ అందర్నీ తన కాలు వంక చూడమన్నారు. స్వచ్ఛమైన ఆ హిమాలయ జలప్రవాహంలో స్వామీజీ కాలు స్పష్టంగా కనిపిస్తోంది. అడుగున ఉన్న ఒక రాయిని తన కుడికాలి వేళ్లతో దొరకబుచ్చుకుని కాలు మెల్లిగా పైకెత్తుతున్నారు స్వామీజీ. అలా పైకి వస్తూ ఉండగా ఉన్నట్టుండి దాని రూపం మారిపోయింది. నీటి మీదకి వచ్చేసరికి అది ఒక బంగారు తొడుగు ఉన్న దక్షిణావర్త శంఖం అయింది. దాని బంగారు తొడుగులో ఎర్రని రత్నాలు పొదిగి ఉన్నాయి. తెలుపు, పసుపు, ఎరుపు రంగులతో మెలమెలా మెరుస్తున్న శంఖాన్ని చేత్తో అందుకున్నారు స్వామీజీ. అలా స్వామీజీ అందుకున్న దగ్గర నుంచి ఆ శంఖంలో నుంచి పాలు ధారగా కారసాగాయి. అలా పాలు ధారగా వస్తున్న ఆ శంఖాన్ని కాసేపు ఎత్తి పట్టుకుని ఒక బిందె తీసుకురమ్మన్నారు స్వామీజీ. తిమ్మప్పయ్య గారు తెచ్చిన చిన్న బిందె పాలతో నిండిపోయినాక ఇంకా వస్తున్న ధారతో పాలను భక్తుల శిరస్సుల మీద జల్లి తరువాత తీర్థంగా కూడా ఇచ్చారు. ఇంచుమించు 10 నిమిషాలు శంఖంలో నుంచి పాలధార వచ్చింది. తరువాత ఆ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుని చూడమని అందరికీ ఇచ్చారు స్వామీజీ. అందరికీ స్వచ్ఛమైన ఓంకారం వినిపించింది. భక్తులందరినీ ఆశ్చర్య నిశ్చేష్టులను చేసిన ఈ సమయంలో అక్కడ ఇంగ్లాండ్కు చెందిన ఒక యోగిని ఉండటం ఆమె పూర్వజన్మ భాగ్యం. ఆమె స్వామీజీ పాదాలకు ప్రణమిల్లి తన సంగతి కొంత చెప్పుకుని ఈ అదృష్టం తనకు కలిగించినందుకు స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకున్నది. ప్రసాదం ఇచ్చి ఆమెను పంపించేశారు స్వామీజీ. ఈ సమయంలో దగ్గర ఉన్న భక్తులకు ఆమె పేరుగాని ఇతర వివరాలుగాని విచారించటం కుదరలేదు. జన్మతః సిక్కు అయిన కృష్ణకుమార్ గారి ద్వారా స్వామీజీ గురించి తెలుసుకున్న ఇక్కడి గురుద్వారా అధికారులు స్వామీజీని వారి గురుద్వారాకు రమ్మని ఆహ్వానించగా స్వామీజీ మన్నించారు. అక్కడ ఆ సిక్కు సత్పురుషులు చేసిన దివ్యనామ సంకీర్తన భక్తులను స్వామీజీని కూడా ఆనందపరిచింది. హారతి తరువాత వారిచ్చిన పుష్పమాలను చేతిలో పట్టుకుని కొద్దిగా నలిపారు స్వామీజీ. అందరూ చూస్తూ ఉండగానే ఆ పుష్పమాలిక తులసిపూల మాలగా మారిపోయింది. ఆ తులసిమాలను అక్కడి వారికి ప్రసాదంగా అనుగ్రహించారు స్వామీజీ. పరమపురుషులైన హరిహరుల సన్నిధికి
అదృశ్యమైన సోపాన పంక్తి ఒకటి ఇక్కడి నుంచి మొదలవుతుందని, అందువల్లే ఇది హరిద్వారమని లేక హరద్వారమని పురాణవేత్తలు చెబుతారు. హిమవత్ పర్వత తీర్థయాత్రలలో చివరి క్షేత్రమైన బదరీనారాయణ దివ్యదర్శనానికి బయలుదేరిన వారికి ఇది మొట్టమొదట తగిలే క్షేత్రం కనుక ఇది హరిద్వారమైందని చారిత్రకులంటారు. ఏమైనా విష్ణుమూర్తి అవతారమని కీర్తింపబడిన కపిల మహాముని ఈ క్షేత్రాన్ని తన తపస్సుకు తగిన స్థానంగా ఎన్నుకున్నాడంటే దీని గొప్పతనాన్ని మనం ఎలా తక్కువగా అంచనా వేయగలం? ఈ మహర్షి వల్లే ఈ క్షేత్రాన్ని కపిల స్థానమని కూడా కొందరంటారు. ఇక్కడ సుప్రసిద్ధమైన మాయాదేవి దేవస్థానం ఉండటం వల్ల దీన్ని మాయాపురి అని కూడా పిలుస్తారు. పెద్ద మహానగరమై అనేక విశేషాలతో నిండి ఉన్న ఈ హరిద్వార సందర్శనం త్వరగానే ముగించి మరునాడే హృషికేశ క్షేత్రానికి బయలుదేరారు స్వామీజీ. హరిద్వారానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా మరింత ఎత్తున గంగ ఒడ్డునే ఉన్న హృషికేశ క్షేత్రం అంత పెద్ద పట్టణం కాదు. కానీ ఇక్కడ అనాది కాలం నుంచి ఇవాల్టి వరకు వందల సంఖ్యలో సాధువులు, సాధకులు, మహాత్ములు నివసిస్తూ ఈ క్షేత్రానికి అనన్య సాధ్యమైన పవిత్రతను తెస్తున్నారు. ఉత్తరాన తూర్పున నిట్టనిలువుగా సాగిన మంచు కప్పిన పర్వత పంక్తులతోనూ, చుట్టూతా వెల్లివిరిసిన ఆకుపచ్చని మహారణ్యాలతోనూ, నిరంతరం గంగమ్మ తల్లి కొనసాగిస్తున్న భ్రమరనాదాలతోనూ నీరంధ్రమైన ప్రశాంతత హృదయంగమై ఉన్న ఈ పుణ్యప్రదేశంలోనే పూర్వం రైభ్యుడనే మహర్షి తపస్సు చేసి తన ఇంద్రియాలను అంటే హృషీకాలను జయించి వాటికి అధిపతి అంటే ఈశుడు అయ్యాడట. అందుకనే ఈ క్షేత్రానికి హృషీకేశమని పేరు వచ్చింది. దీన్ని కొందరు ఋషికేశం అంటారు. ఆ మహర్షికే ఒకప్పుడు ఇక్కడ ఉన్న ఒక మామిడి చెట్టు కొమ్మ మీద నిలబడి శ్రీహరి దర్శనమిచ్చాడట. 14 లోకాలను తన చిరుబొజ్జలో దాచుకున్న ఆ నాజూకు స్వామి బరువుకు ఆ కొమ్మేగాక చెట్టే వంగిపోయిందట. అందువల్ల ఆ క్షేత్రానికి కుజ్జామ్రము అంటే గూని మామిడి అని ఒక వింత బిరుదు వచ్చిందిట. ఈ క్షేత్రంలో త్రివేణి ఘట్టంలో స్నానం చేశారు స్వామీజీ. ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని, ఆ స్నానఘట్ట విశేషాలను భక్తులకు వివరిస్తూ అక్కడ గల 13 అంతస్తుల దేవాలయాన్ని, ఇతర విశేషాలను దర్శించి ఆ రోజే అక్కడి నుంచి బయలుదేరారు స్వామీజీ. అసంఖ్యాకులైన యోగ సాధకులకు నిలయమైన ఆ క్షేత్రంలో ఒక సాధువు ఎందుకోగాని స్వామీజీ వెంటబడి నడవసాగాడు. అంతస్తరంగ భాషలో వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో గాని కొంతసేపు అయినాక తన మెడలోని పూలమాలను అతనికిచ్చారు స్వామీజీ. అది అందుకుని కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడా సాధువు. ఈ యాత్రలో సందర్భం వచ్చినప్పుడల్లా కేదారనాథ, బదరీనాథ క్షేత్రాలకు వెళ్లే దారుల గురించి, ఇతర వివరాల గురించి విచారిస్తూనే ఉన్నారు స్వామీజీ. ఆ రాత్రికి స్వామీజీ ఢిల్లీ చేరారు. ఇక ఆ యాత్రకు ప్రధాన లక్ష్యమైన గండకీ నదీ స్నానం మిగిలి ఉంది. గండకీ నది నేపాల దేశంలో భరత్పూర్ దగ్గర ఉందని తప్ప అంతకన్నా వివరాలేవీ తెలియలేదు. నేపాల్ రాజధాని ఖాట్మండుకు విమాన టికెట్లు ఆ మర్నాటికే రిజర్వ్ అయి ఉన్నాయి. ఖాట్మండు విమానాశ్రయంలో దిగితే ఇక ఎటు పోవాలో, ఏం చెయ్యాలో ఎవరికీ తెలీదు. ఇంతలో మైసూరు నుంచి లింగన్నగారికి ప్రమాదంగా ఉంది అని టెలిగ్రామ్ వచ్చింది. తొట్రుపడని స్వామీజీ విషయం చెప్పకుండా సావిత్రమ్మ గారిని, మరికొందరిని గంగతీర్థం ఇచ్చి వెనక్కి పంపేశారు. సావిత్రమ్మగారు మైసూరు చేరి ఆ గంగతీర్థం గొంతులో పోశాకే ఆ జీవి పైకి లేస్తాడని స్వామీజీకి తెలుసు. ఇక బయలుదేరి తీరవలసిందే అన్నారు స్వామీజీ. 4 మాత్రం వెంటరాగా మార్చి 24న విమానం ఎక్కేశారు స్వామీజీ. ఆ 4కి ఇదేం అడవి ప్రయాణమో తోచక గడగడలాడుతూ ఉంటే స్వామీజీ మంచి ఉల్లాసంగా ఉన్నారు. విమానం బయలుదేరింది. కొద్దిసేపు అయ్యేసరికి ప్రయాణీకులలో ఉన్న దంపతులొకరు స్వామీజీని చూసి వారిని గురించి వివరాలు విచారించసాగారు. అది గమనించిన స్వామీజీ 2 అందమైన చెవిరింగులు సృష్టించి ఆ దంపతులలో స్త్రీకి ఇచ్చారు. ఇలా సృష్టించటం ప్రయాణీకులలో అనేకులు గమనించారు. ఇక చెప్పేదేముంది, ఇతర ప్రయాణీకులకు, విమాన సిబ్బందికి స్వామీజీపై ఆసక్తి అంతు లేకుండా పెరిగిపోయింది. ఆ చెవిరింగులు అనుగ్రహం పొందిన దంపతులలో పురుషుడు ఒక యూరప్ దేశపు రాయబారి అని తరువాత తెలిసింది.
విమానం ఖాట్మండులో ఆగింది. ఢిల్లీ భక్తులు అక్కడి ఒక మిత్రుడికి ఉత్తరం రాసి ఉన్నారు. ఆయన విమానాశ్రయంలో స్వామీజీకి స్వాగతం చెప్పి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. ఎందుకోగాని ఆయన విమానాశ్రయానికి రాలేదు. భక్తులు అయోమయంలో పడ్డారు. చాలాసేపయ్యాక ఆయన వచ్చాడు. వచ్చిన పెద్ద మనిషి వారి కోసం ఇంతవరకు ఏమీ ఏర్పాట్లు చేయలేకపోయానన్నాడు. చాలా బాగుంది. ఇక ఇప్పుడు ప్రయత్నం ప్రారంభిస్తానన్నాడు. అంతకన్నా బాగుంది. అయితే ఈయన వచ్చేలోగానే ఒక విమానాశ్రయ అధికారి స్వామీజీ దగ్గరకు వచ్చి నమస్కరించి వివరాలు అడగసాగాడు. స్వామీజీ యాత్రా సంకల్పం గ్రహించి ఆ ఏర్పాట్లు నేను చూస్తానన్నాడు. అన్న ప్రకారమే ఈయన భరత్పూర్ వరకు విమానం టికెట్లు రిజర్వ్ చేసి ఆ రోజుకి స్వామీజీకి పరివారానికి కావలసిన ఏర్పాట్లు చూశాడు. అంతేగాక భరత్పూర్లో విమానాశ్రయ అధికారికి ఒకరికి ఆ పై ఏర్పాట్లు చూడమని ఉత్తరం రాసి ఇచ్చాడు. స్వామీజీ పరివారము సుఖంగా భరత్పూర్లో దిగారు. విమానాశ్రయాధికారి ఉత్తరం అందుకోవాల్సిన పెద్ద మనిషి అక్కడ లేడు. స్వామీజీ మాత్రం నిశ్చింతగా ఉన్నారు. పరివారంలో ఉన్నవారు విమానాశ్రయంలో గండకీ నది గురించి విచారించసాగారు. విచారించి వచ్చి గండకీ నది గురించి ఇక్కడ ఎవరికీ సరిగా తెలీదట. దానికి వెళ్ళటం కూడా కష్టమట. ఇక్కడికి మైలు దూరంలో నారాయణి అని ఒక నది ఉందట. అది గండకీ నదికి ఉపనదేనట. దాంట్లో స్నానం చేస్తే చాలంటున్నారు అని చెప్పారు. ఇంతలో ఒక ఆయన ఎవరో వచ్చి మీరు ఎవరు అని పరివారాన్ని విచారించసాగాడు. స్వామీజీ వివరాలు కొన్ని వినంగానే ముందు స్వామీజీకి నమస్కరించి ఎందుకొచ్చారు ఏమిటి అని అడిగాడు. ఆయన స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ అట. గండకీ స్నానం కోసం స్వామీజీ ఇంత శ్రమ పడుతున్నారని తెలిసి చాలా సంతోషించి ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తానన్నాడు. ఆ నది ఇక్కడికి 8 మైళ్ళ దూరంలో ఉంది. కానీ అడవిదారి, కొండదారి. ఆ దారిలో కేవలం జీపు మాత్రమే వెళ్ళగలదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాగా అన్నాడాయన. అన్నట్టుగానే నిమిషాల్లో ఆ ఏర్పాట్లు చేశాడాయన. తను కూడా వెంట వచ్చాడు. ఆ దారి నిజంగానే క్లిష్టంగానే గాక ప్రమాదకరంగా కూడా ఉంది. ఆ దారిలో సరి అయిన రోడ్డే లేదసలు. కానీ అంతకన్నా వేరే దారే లేదట. ఆ 8 మైళ్ళ ప్రయాణానికి దాదాపు గంట పట్టింది. కానీ ఇంత శ్రమ చేసి వెళ్ళినందుకు అక్కడ కనిపించిన దృశ్యం మాత్రం అద్భుతమైనది. హిమాలయాలలో హృషికేశంలో చూసిన దృశ్యం కన్నా ఇక్కడ నది దృశ్యం ఎంతో అసాధ్యంగా ఉంది. ఆ సౌందర్యం వర్ణనాతీతం. గండకీ నది నేపాల్ రాజ్యంలో చిన్న నది. పురాణాలలో నిగూఢంగా వర్ణింపబడిన ఈ నది దేశంలో కూడా నిగూఢంగా ప్రవహించటం ఒక విచిత్రం. దాదాపు తన దారంతటిలోనూ కీకారణ్యాలలో ప్రవహించే ఈ నదికి భారతదేశ పౌరాణిక జగత్తులో అనన్యమైన స్థానం ఉంది. సంప్రదాయకులైన భారతీయులు సాలగ్రామాలనే పేరుతో కొన్ని రకాల శిలామూర్తులను ప్రత్యక్షంగా ఆరాధిస్తారు. అనేక విధాల ప్రత్యేకతలు కలిగిన ఈ శిలామూర్తులను అర్చించటానికి సామాన్యులు భయపడతారు కూడా. దీన్ని అర్చించేవారు ప్రత్యేక నియమాలు పాటించకపోతే వారికి ఎదురు దెబ్బలు తప్పవు. నల్లగా నిగనిగా మెరిసే ఈ అతినున్నటి గుండ్రటి రాళ్లకు చిన్న రంధ్రం ఒకటి ఉంటుంది. ఆ రంధ్రంలోంచి చూసినప్పుడు లోపల కొన్ని యంత్రాల వంటి గీతలు కనిపిస్తాయి. ఆ రాళ్లను అడ్డంగా సమంగా 2 చెక్కలుగా కోసి చూస్తే అందులో ఆయా దేవతలకు సంబంధించిన యంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. లోపల కొంత బంగారం కూడా ఉంటుంది. లోపల ఉన్న యంత్రాలను బట్టి ఆయా సాలగ్రామాలను ఆయా దేవతలకు మూర్తులుగా భావించి ఆరాధిస్తారు. మిక్కిలి బరువుగాను బలిష్టంగానూ ఉండే ఈ శిలలను పగలగొట్టకుండానే లోపల యంత్రాలను గుర్తిస్తారు. ఈ సాలగ్రామాలకు అడుగున పైన రాగి లోహాన్ని గనుక ఉంచితే అవి నిజమైన సాలగ్రామ శిలలైతే ప్రదక్షిణ క్రమంలో కదులుతాయి. ఈ సాలగ్రామాలు రాళ్లు కావని, అవి నత్తగుల్లల వంటి జంతువులని, అందుచేత అవి పెరుగుతూ ఉంటాయని చాలామందికి తెలియదు. లోపలి జీవి మరణించినా కూడా వీటి పవిత్రత మాత్రం తగ్గదు. సాలగ్రామార్చన అనాదిగా భారతదేశంలో వస్తున్న అద్భుత సంప్రదాయాలలో ఒకటి. నిజానికి నత్తగుల్లల వంటి సాలగ్రామాలుగాక సజీవ సాలగ్రామాలని వేరే ఉంటాయి. అట్టి దివ్యశక్తి సంపన్నమైన సాలగ్రామాలను ప్రసవించగల బంగారు గర్భం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది.
అదే గండకీ నది. అందుకే పరమ పవిత్రమైన గంగానదిని విష్ణు పాదోద్భవగా వర్ణించిన పురాణాలు గండకీ నదిని సాక్షాత్ విష్ణు రూపిణిగా వర్ణించాయి. ఆ నదీ సౌందర్యానికే సమ్ముగ్ధులై నిశ్చేష్టులై దిక్కులు చూస్తున్న భక్తులు ఈ నదీ విశేషాలు విని మరింత మంత్రముగ్ధులయ్యారు. విష్ణు సన్నిధిలాగానే అతి కష్ట సాధ్యమైన ఆ నదీ సాన్నిధ్యాన్ని సాధించిన స్వామీజీ ఆ నదిలో స్నానానికి దిగిన దగ్గర నుంచి దివ్య తేజస్సులతో ప్రకాశించి విష్ణు స్వరూపంగా భాసించసాగారు. స్వామీజీ వెంట వచ్చిన పురోహితులు పురుష సూక్త పారాయణలతో స్వామీజీకి అభిషేకం చేయసాగారు. ఆ విధంగా అనూహ్యమైన ప్రయాణంతో గండకీ నదీ స్నానం ముగించుకున్న స్వామీజీ ఆ పంచాయతీ ప్రెసిడెంటు ఏర్పాటు చేసిన బసలో పరివార సమేతంగా ఆ రాత్రి గడిపారు. ఆ మరునాడు ఉదయానికల్లా ఒక పెద్ద ఇంజనీర్ల గుంపు స్వామీజీ దర్శనానికి వచ్చింది. వాళ్లంతా స్వామీజీని వివిధ ప్రశ్నలు వేసి స్వామీజీ ఇచ్చే సమాధానాలకు ఆనందపడుతూ చాలాసేపు గడిపారు. ఆ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మళ్లీ ఖాట్మండులో దిగారు స్వామీజీ. అక్కడ పశుపతినాథ దర్శనం చేయవలసి ఉంది. అక్కడ ఏర్పాట్లు చేయవలసిన పెద్ద మనిషి వచ్చి పరివారాన్ని స్వామీజీని ఒక హోటల్లో దింపాడు. అంతకన్నా ఏర్పాట్లు చేయటం సాధ్యం కాలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే స్వామీజీ, ఈ సాయంత్రంలోగానే మనం ఇక్కడి నుంచి మరో ఇంటికి మారుతాం. మన చేతికొక కారు కూడా వస్తుంది. ఏమీ కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పారు. మరో గంటకల్లా ఆ పెద్ద మనిషే మళ్లీ వచ్చి స్వామీజీని వాళ్ళింటికి రమ్మన్నాడు. స్వామీజీ బెట్టు చేసిన కొద్దీ బతిమాలాడు. తీరా వాకిట్లోకి వచ్చి చూస్తే అక్కడ స్వామీజీని పరివారాన్ని తీసుకెళ్లేందుకు 1 కాదు 5 కార్లు సిద్ధంగా ఉన్నాయి. చివరికి స్వామీజీ అంగీకరించి హోటల్ రూమ్ ఖాళీ చేస్తూ ఉంటే ఆ హోటల్ యజమాని బాధపడసాగాడు. స్వామీజీ పరివారం దగ్గర డబ్బు తీసుకోవటానికి నిరాకరించిన ఆ హోటల్ యజమాని స్వామీజీ కాసేపు విశ్రమించిన ఆ గదిని ఒక పూజా మందిరంగా మార్చుకుంటానని స్వామీజీ ఆశీస్సులు కోరాడు. అతనిని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చారు స్వామీజీ. ఆ గృహ యజమాని తండ్రి స్వామీజీని చూస్తూనే ఆనంద బాష్పాలతో పులకితాంగుడై పశుపతినాథ, పశుపతినాథ అని ఆర్తిగా కీర్తిస్తూ స్వామీజీ పాదాల మీద వాలాడు. ఆ తరువాత మాట్లాడుతూ ఆ వృద్ధుడు, నేను నేపాలులోనూ భారతదేశంలోనూ గల అనేక శివక్షేత్రాలు సందర్శించాను. కానీ ఎక్కడా పశుపతినాథుని వంటి దేవుణ్ణి చూడలేదు. ఇప్పుడు ఈ స్వామీజీలో పశుపతినాథుడు ప్రత్యక్షంగా కనపడుతున్నాడు అని చెప్పాడు. ఈ సన్నివేశం తరువాత ఖాట్మండులో పశుపతినాథ ఆలయ దర్శనంతో పాటు ఇతర ప్రధాన స్థలాల సందర్శనం అవలీలగా జరిగిపోయింది. ఆ విధంగా అతార్కికమైన సన్నివేశాలలో 2 రోజుల్లో నేపాల్ యాత్ర ముగించుకుని 26వ తారీఖుకి గయా క్షేత్రానికి చేరారు స్వామీజీ. వెళ్లేటప్పుడు ఖాట్మండు వరకు విమానం టికెట్లకు తప్ప మరెక్కడా 1 నయా పైసా కూడా ఖర్చు పెట్టవలసిన పని లేకుండా ముక్కు మొహం తెలియని ఆ కొత్త దేశంలో సాగిపోయిన ఈ వింత ప్రయాణం తలుచుకుంటూ పరివారం ఆశ్చర్యపోయారు. స్వామీజీకి స్వాగతం చెప్పటం కోసం 15 మంది భక్తులు ముందుగానే గయకు చేరి ఉన్నారు. కానీ వారెవ్వరికీ స్వామీజీకి కావలసిన ఏర్పాట్లు చేయటం సాధ్యం కాలేదు. కానీ స్వామీజీ అక్కడ దిగిన దగ్గర నుంచి ఏర్పాట్లు వాటంతట అవే జరిగిపోసాగాయి. అంతమాత్రమే కాదు, ఆ రాత్రి అర్ధరాత్రి దాటేదాకా స్వామీజీని సందర్శించటానికి జనం వస్తూనే ఉన్నారు. ఆ మరునాడు సుప్రసిద్ధమైన వారణాసి మహాక్షేత్రానికి చేరారు స్వామీజీ. భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఒక ఎత్తు, వారణాసి క్షేత్రం ఒక ఎత్తు. ఇక్కడ ఉత్తరవాహినిగా ఉన్న గంగలో వరుణ, అసి అనే పేరుగల 2 నదులు కలుస్తున్నాయి. ఈ 2 నదుల మధ్యలో ఉన్న నగరమే వారణాసి. ఈ వారణాసే బెనారస్గా మారింది. ఇది ప్రళయకాలంలో కూడా ప్రకాశిస్తూనే ఉంటుందని పురాణ ప్రమాణం. అందుకనే దీనికి కాశీ అని మరో పేరు. ఇక్కడ గంగలో స్నానం చేసేటప్పుడు స్వామీజీ అల్లరి గోపాలకృష్ణుడులాగా ఆడారు. నిశ్చలంగా గంభీరంగా సాగుతున్న ఆ గంగా ప్రవాహం మీద స్వామీజీ సన్నగా మృదువుగా లయబద్ధంగా దరువులు వేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా పెరగసాగిన అలలు నిలువెత్తుదాకా సాగిపోతూ ఉంటే భక్తులంతా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. కొంతసేపైనాక స్వామీజీ చేతిలోంచి
ముద్దులులకే స్ఫటిక బాణలింగం ఒకటి వచ్చింది. భగవద్గీతతో సమానమైనదని ఆదిశంకరులు కీర్తించిన ఆ గంగలో స్నాన విధులు పూర్తి చేసుకున్న స్వామీజీ విశ్వప్రసిద్ధమైన విశ్వనాథాలయానికి వచ్చారు. ఏ విధమైన భేదభావనలు లేక ప్రపంచంలోని సర్వజీవులను దగ్గరకు పిలుచుకుని కౌగలించుకునే చల్లని తండ్రి విశ్వనాథుడు అక్కడ ఉండబట్టే ఆ క్షేత్రానికి ఆ మహాశక్తి వచ్చింది. ఆ క్షేత్రంలో తనువు చాలించిన చరాచర జీవకోటికంతకు ఈ విశ్వనాథుడే ఉరుకున వెళ్ళి ప్రాణప్రయాణ సమయంలో శ్రీరామ తారక మంత్రం ఉపదేశించి వస్తాడట. 12 జ్యోతిర్లింగాలలోకెల్లా ప్రధానమైన ఈ విశ్వనాథ జ్యోతిర్లింగం చూపులకు మాత్రం జానెడంత చిన్న లింగం. ఆయన మహత్తు మాత్రం భూనభోంతరాళాలు పట్టనంత అనంతమైనది. స్వామీజీ వచ్చేసరికి ఆ ఆలయం మరీ విపరీతమైన జనసందోహంతో కిక్కిరిసి కిటకిటలాడుతూ ఉంది. ఇంతలో ఒక విదేశీయుడు 2 చెక్కిళ్లపై ముత్యాల పూసలలాగా కన్నీటి ధారలు దొర్లుతూ ఉండగా, క్రీస్తు ప్రభువు వచ్చాడు, క్రీస్తు ప్రభువు వచ్చాడు అని అరుస్తూ స్వామీజీ పాదాల మీద వాలాడు. స్వామీజీ అతనిని కరుణ తొణికిసలాడుతున్న కళ్ళతో చూసి, ప్రేమ పొంగుతున్న చేతులతో లేవనెత్తి, వెన్నెలలు చిందుతున్న చిరునవ్వులతో పలకరించి, తేనెలొలుకుతున్న మాటలతో ఓదార్చి, అమృతం చిప్పిలుతున్న హృదయంతో ఆశీర్వదించారు. ఆ తరువాత విశ్వేశ్వర దర్శనం మొదలైన క్షేత్ర విధులు పూర్తి చేసుకుని ఆ మర్నాడు క్షేత్రరాజమని యశస్సు వహించిన ప్రయాగ చేరారు స్వామీజీ. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది అంతర్వాహిని అయిపోగా కేవలం గంగా యమునల సంగమంగా కంటికి కనిపించే ఆ త్రివేణి సంగమ క్షేత్రం ఉత్తర భారత యాత్రలలో ఒక ప్రధాన స్థానం. ఒక పక్క అచ్చమైన మంచు తునకల రంగును తనలో రంగరించుకున్న గంగమ్మ, మరోవైపున అలనాటి నల్లనయ్య అందాలను తనలో మననం చేసి చేసి నల్లనైపోయిందేమో అనిపించే యమున సాగి వచ్చి సంగమించే ఆ నయనానందకర క్షేత్రంలో స్వామీజీ చేరేసరికి అల్లంత దూరాన విశ్రాంతిగా కూర్చున్న పడవల వాళ్లంతా గోలగోలగా అరుచుకుంటూ పరిగెత్తుకు రాసాగారు. రఘువీరుడొచ్చాడు, రఘువీరుడొచ్చాడు, గంగమ్మ ఒడిలో శ్రీరామచంద్రుడికి జై అని వింత రాగంలో అరుచుకుంటూ వారంతా స్వామీజీ చుట్టూ చేరి జైకారాలు చేస్తూ ఆనంద తాండవం చేయసాగారు. విస్తుబోయిన పరివారం దూరాలకు ఒదిగి నిలబడిపోవలసి వచ్చింది. స్వామీజీ తమ మధురాధరాల మీద చిరునవ్వులు వెల్లువలు వెలయిస్తూ విలాసంగా నుంచుండిపోయారు. ఇంతలో కొందరు పడవల వాళ్లు పరిగెత్తుకెళ్లి అతి పురాతనమైన గుండ్రటి చెక్క పడవ ఒకటి తెచ్చారు. ఇక వాళ్లకు అనుమతులతో పనిలేదు. స్వామీజీని ఎత్తి ఆ పడవలో కూర్చోబెట్టి మహాయోగీశ్వరులకు కూడా సులభంగా అందని ఆ శ్రీపాదాలను గంగాజలాలలో ఆనంద పరవశులై కడిగారు. ఆ పడవల వారంతా తాము రామాయణంలోని కైవత గుహుని పరంపర వారమని భావిస్తారట. శ్రీరామచంద్రుడు వారి ఇష్టదైవమట. ఇప్పుడు గంగమ్మ ఒడిలో శ్రీరామచంద్రుడు కనిపించేసరికి ఆ గుహుడి పద్ధతిలోనే వీళ్ళు కూడా ఆ స్వామి పాదాలు అభిషేకించి తీర్థం తీసుకున్నారట. ఇప్పటికే ఆశ్చర్యచకితులై ఉన్న స్వామీజీ భక్తులు ఇది విని నిశ్చేష్టులే అయ్యారు. ఇంత చదువుకుని, ఇంత విని, స్వామీజీని ఇన్నాళ్లుగా సేవించి, ఇన్ని లాభాలు పొంది మనం స్వామీజీలో ఏమి చూశాం? అక్షరాలెరుగని ఈ అమాయక పామరులు ఏం పుణ్యం చేశారు? ఈ పావనమూర్తిలో సాక్షాత్ రామచంద్రుణ్ణే దర్శించారే అనుకున్నారు కొందరు. ఒకరు స్వామీజీలో పశుపతినాథుణ్ణి చూశారు. మరొకరు ఈయనను చూసి క్రీస్తు ప్రభు అన్నాడు. ఇప్పుడింతమంది మూగి ఈయన శ్రీరామచంద్రుడే అంటున్నారు. వీళ్ళెవరికీ ఈయన చరిత్ర తెలియదు. ఇవన్నీ వందలు కాదు, వేల కొద్దీ సాధువులు సన్యాసులు వచ్చి వెళ్లే చోట్లు. ఈ రకం మనుషులు, ఈ వేషాలు వీళ్లకు కొత్త కాదు. మరి ఆయా రూపాలలో నిజంగా కనిపించకపోతే వాళ్లలా అనే ప్రసక్తే లేదు. ఇందరకు ఇన్ని రూపాలుగా కనిపిస్తున్న ఈయన అసలు రూపమేమిటి? మనక అసలు రూపం దర్శించే భాగ్యం కలిగేదేనాటికి అని కొందరు అంతర్భావనాలీనులయ్యారు. ఇలా ఎవరి ఆలోచనలలో వారుండగా స్వామీజీ నది మీద చేతితో చరుస్తూ చరుస్తూ ఏదో ఒక వస్తువు పుట్టించారు. తెల్లటి స్ఫటిక బాణలింగం అది. దాని మధ్యలో చిన్న నాగుపాము అటూ ఇటూ తిరుగుతోంది. అందరికీ చూపించి
తనే తన కొంగును కట్టుకున్నారు స్వామీజీ. తరువాత ఆ పడవల వారిని మెల్లిగా ఒప్పించి స్నానం ముగించుకుని యువతలకు వస్తున్న స్వామీజీకి వీడ్కోలు చెబుతున్న ఆ ముగ్ధ భక్తుల కళ్ళలో ధారాపాతంగా సాగుతున్న బాష్పధారలు చూసి చదువు, తెలివి, కలిమి గలిగిన పెద్దలందరూ ఈ ధన్యజీవులను, ఈ మధుర హృదయులను, ఈ నిర్మల భక్తులను పామరులనుకున్న మనం నిజంగా ఎంత పామరులం అని చలించిపోయారు. మానస సరోవర యాత్ర ఇదివరకే పూర్తి చేసిన స్వామీజీకి ఈ గండకీ యాత్రతో మరో ప్రధాన సంకల్పం తీరినట్లయింది. అయినా బదరికాశ్రమం దర్శించందే, బదరీనారాయణుణ్ణి సేవించందే హిమాలయ యాత్ర పూర్తయినట్లు కాదు కదా. తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఈ ఆలోచన స్వామీజీ మనస్సులో బలంగా పనిచేస్తూనే ఉంది. అదీగాక ఈ యాత్రలో అనేక మంది విదేశీయులు స్వామీజీని కలవటం, అందులో కొందరు విదేశీ యోగులు ఉండటం అనే అంశాలు స్వామీజీ చరిత్రలోనూ ఆశ్రమ చరిత్రలోనూ గణనీయమైన మార్పులు తేబోతున్నాయని స్వామీజీకి తెలిసిన విషయమే గనుక ఆయనకు ఈలోగానే యాత్రా ప్రణాళిక ఒకసారి పూర్తయిపోవాలని తొందర బయలుదేరింది. సరిగా నెలైందో లేదో ఈ లోపల కావలసిన ఏర్పాట్లు పూర్తయినాయి. స్వామీజీ సంకల్పిస్తే ఏర్పాట్లెలా జరుగుతాయో నేపాల్లో చూసిన ఢిల్లీ భక్తులకు ఈ మాటు అనుమానాలు రాలేదు. 32వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.